ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలకు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి పాపాలు కడిగేసుకుంటున్నారు. అయితే కుంభమేళాకు వెళుతున్న భక్తుల జేబులకు రైల్వే శాఖ చిల్లు పెడుతోంది. సాధారణ రైలుతో పోల్చితే ప్రత్యేక రైళ్లకు టికెట్ ధర 13 నుంచి 20% వరకు అదనంగా వసూలు చేస్తోంది. దేశవ్యాప్తంగా భక్తుల కోసం మొత్తం 3,100 ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 181 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే యాత్రికుల సంఖ్య అధికంగా ఉండడంతో ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నగరంలోని వివిధ టెర్మినల్స్ నుంచి ప్రారంభమవుతున్నాయి. కుంభమేళాకు రెగ్యులర్ రైళ్లలో వెళుతున్న ప్రయాణికులు చెల్లించిన టికెట్ ధరతో పోల్చితే ప్రత్యేక రైళ్లలో వెళుతున్న ప్రయాణికులపై ఎక్కువ భారం పడుతోంది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్కు వెళ్లే రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైల్లో స్లీపర్ క్లాస్కు టికెట్ ధర 745, 3 టైర్ ఏసీ 1945, 2 టైర్ ఏసీ టికెట్ ఛార్జ్ 2,805గా ఉంది. కాగా ప్రత్యేక రైళ్లలో మాత్రం టికెట్ ధరలు స్లీపర్ క్లాస్ 885, 3 టైర్ ఏసీ 2,250, 2 టైర్ ఏసీ 3,155గా నిర్ణయించారు. దీంతో ఆయా తరగతుల ప్రయాణికులకు 140 నుంచి 350 రూపాయలు అదనం భారం పడుతోంది.